నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. గాజువాకలో వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో విశేష పూజలు చేసిన అర్చకులు. జిందాల్ స్టీల్ తో చీకటి ఒప్పందం బయటపెట్టాలి. విశాఖ బుక్కును దెబ్బతీసే కుట్రలు ఆపాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్. మోకాళ్లతో అంగన్వాడీల నిరసన. 7వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. టీడీపీ జనసేన 20న ఎన్నికల శంఖారావాన్ని పూరించాలంటూ నిర్ణయం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి షాపింగ్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహిస్తోంది. పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని సరికొత్త అమ్మకాలను మొదలుపెట్టింది. పండుగలు, వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ పండుగల్లో నిర్వహించే బంపర్ ఆఫర్స్ ద్వారా విజేతలకు 2 కోట్ల రూపాయలు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సందర్భంగా జగదంబ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మేనేజర్ చిదంబరం మాట్లాడారు. ఈ నెల 15 నుండి 27 తేదీల్లో, అలాగే వచ్చే నెల జనవరి 6 నుండి 15 తేదీల్లో రాత్రి 9 గంటల వరకు కస్టమర్ సమక్షంలో వారి చేతే డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరంటూ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. షోరూంలో శారీస్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చుడీదార్స్, లెహెంగాస్, లెగ్గిన్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్, లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా ప్రతిరోజు అద్భుతమైన కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు. జంట నగరాల్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రజాదరణకు పొందిన మా ఈ షాపింగ్ మాల్ ఇప్పుడు వెరీ రీసెంట్గా డిసెంబర్ 2వ తారీఖు నాడు ఇక్కడ జగదాంబ జంక్షన్ కూడా వచ్చి విశాఖ వాసులందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి, నాణ్యమైనటువంటి, మంచి రేటుల్లో మీకు మా ఐటెంలన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఆదరిస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా పేరు పేరును ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే మీరు ఏ ఐటెం తీసుకున్నా కూడా దాని మీద డిస్కౌంట్ ఉంటుంది, మంచి ప్రోడక్ట్ ఉంటుంది, ప్రైసింగ్ ఉంటుంది. అవే కాకుండా మీరు బ్రాండ్స్లో తీసుకున్నా, మెన్స్లో తీసుకున్నా, కిడ్స్లో తీసుకున్నా, పట్టుచీర దగ్గర నుంచి ఏదైనా మీరు కొన్నా సరే మీరు అనుకున్న రేంజ్లో మీకు కావలసిన ఐటము అతి తక్కువ ధరలకే మీరు అనుకున్న బడ్జెట్లోనే ఆర్ఎస్ బ్రదర్స్ దొరుకుతుంది. అలాంటిది ఇక్కడ కూడా రావడం, మీ అందరూ కూడా ఆదరించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కాకుండా రాబోయే సంక్రాంతి అలాగే క్రిస్టమస్ సీజన్లకి రెండింటికి కూడా బంపర్ ఆఫర్లు మనం ఇక్కడ ఈ షోరూమ్ నుంచి పెడుతున్నామండి. దగ్గరగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఐటెంలన్నీ కూడా ప్రతి 10 రోజులకు ఒక్కసారి, అంటే ఇవాళ 17వ తారీఖు నాడు, మళ్ళీ 27వ తారీఖు నాడు, వచ్చే నెల 6వ తారీఖు నాడు, అలాగే 15 సంక్రాంతి నాడు కూడా ఈ బంపర్లో డ్రా తీయడం జరుగుతుందండి. ఒక్కరికి ఇద్దరికి కాదండి, 76 మందికి ఒక వారంకి ఈ గిఫ్ట్లన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి చక్కగా షాపింగ్ చేయండి, బహుమతులు గెలుచుకోండి, హాయిగా ఆనందంగా మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి మీ పండుగల్ని ఆర్ఎస్ బ్రదర్స్ సౌజన్యంతో జాగ్రత్తగా గడుపుకోవాలని కోరుకుంటూ మనసారా మీ అందరికీ మరొకసారి మా షాపుకి విచ్చేయండి అని తెలుపుకుంటూ ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఆదరణ ముందు కూడా చూపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్పై జీవీఎంసీ 44వ వార్డు కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఛాంబర్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. పీతల మూర్తి యాదవ్ పెద్ద అవినీతి పరుడు అని పూర్తి సాక్ష్యాధారాలు తమ వద్దే ఉన్నాయని విమర్శించారు. ఇటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎలా కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇకనైనా ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని, లేని పక్షంలో తమ వద్ద ఉన్న ఆధారాలు బయటపెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్లు పాల్గొన్నారు.
మరి ఆయన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి క్రిమినల్స్ తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పెద్ద క్రిమినల్ అనే అని భావించాలి. మరి అలాంటి వ్యక్తి మూర్తి యాదవ్ మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి విత్ ప్రూఫ్. ఏంట్రా అంటే పీతలవానిపాలెంలో గతంలో ఒక రాజుగారు అనే పేరు మీద 2200 గజాలు సైట్ మీద భూ ఆక్రమణ చేయాలని, భూ కబ్జా చేయాలని చెప్పి వాళ్ళ నాన్నగారి పేరు శ్రీరాములు, పీతల శ్రీరాములు పేరు మీద కోర్టులో ఏదో కాగితాలు సృష్టించి ఆయనతో పాటు కొంతమంది పేర్లు చేర్చి వాళ్ళ నాన్న పేరు మీద వేసి ఆ రాజుని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ సొంత భూమిని ఎవడికో దారదత్త చేయడానికి ఇష్టం లేక నీకు నచ్చింది చేసుకో, మా కాగితాలు మాకున్నాయని చెప్పి కోర్టులకు అప్రోచ్ అయ్యి కోర్టుల్లో కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఆ కేసు ఆ కోర్టు కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అదే జడ్జు శ్రీరాములు అంటే పీతలమూర్తి యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నకి అడిగితే జడ్జు మాకేం తెలియదు బాబు, మా అబ్బాయి కేసు వేయమంటే మేము వేసాము తప్ప మాకేం తెలియదు అని చెప్పి వాగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ నాన్న. అలాంటి క్రిమినల్ ఈరోజు మా గురించి కానీ, మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి గురించి కానీ, సాయిరెడ్డి గారి గురించి కానీ, అనేక మంది మా మంత్రులు అమర్నాథ్ గారి గురించి కానీ ఇలాంటి వ్యక్తుల మీద మాట్లాడే నైతిక అర్హత ఆ పీతలమూర్తి యాదవ్కి కానీ, వాళ్ళ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కానీ ఇంకా ఎవరికీ లేదని చెప్పి మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గాజువాక చేరుకున్న నేపథ్యంలో వివిధ వార్డుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఆయా కూడళ్లలో భారీ జెండాలు పట్టుకొని వెల్కమ్ లోకేష్ అంటూ నినాదాలు చేశారు. 64, 65 వార్డు నుంచి స్థానిక నాయకులు మహిళలతో ఘన స్వాగతం పలికారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై జెండాలు పట్టుకొని పాదయాత్ర నిర్వహిస్తున్న రోడ్లపై స్వాగతం పలికారు. నాయకులు మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర విజయవంతంతో వైకాపా శ్రేణుల్లో భయం పట్టుకుందన్నారు. పాదయాత్రకు వస్తున్న ప్రభంజనాన్ని చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా లోకేష్ గారు అంటే ప్యాంట్లు తడిచిపోతాను. ఈరోజు లోకేష్ గారు అటు ఎప్పుడైతే వాళ్ళకి పాదయాత్ర పెట్టారో ఈ వైసీపీ నాయకులకి ప్యాంట్లు తడిచాయి. ఇది ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం కష్ట పరిస్థితిలో ఉంది. రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఆయన కోసం పాదయాత్ర చేయలేదు. ఈ కేసులు ఏంటి ఆయన కోసం కాదు, ఈ రాష్ట్రం చీకటి అయిపోయింది, అంధకారంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలకందరూ మేలు కలుపుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఇవాళ లోకేష్ గారు పాదయాత్ర పెట్టడం జరిగింది. ఆ పాదయాత్ర భాగంగానే ఈరోజు గాజువాకలో ఉన్నామంటే మా పల్లాసీని గారు, గాజువాకలో ఉన్నాడు మా పల్లాసీ గారు ఒకటే పిలుపునిచ్చారు, లోకేష్ పాదయాత్ర జరుగుతుంది, అందరూ కూడా అన్ని వార్డులకి అందరూ కూడా స్వచ్ఛంగా తరలిస్తారు అని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే మా ప్రసాద్ గారు మా 65వ వార్డు నుంచి మేమందరూ కూడా మహిళలందరూ కూడా కానివ్వండి, పేర్లు కాదు పార్టీలు ఎప్పుడు చేరారు? పార్టీలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? పార్టీ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ ఆధ్వర్యంలో 91వ వార్డ్ 471 సచివాలయం పరిధిలో గల గోపాలపట్నం పోలీస్ స్టేషన్ డౌన్ విద్యానగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఏపీ ఎంఎస్ఎంఈడీసీ చైర్మన్ ఆడరి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి 400 మంది లబ్ధిదారులకు జగనన్న బ్రోచర్స్ను అందజేసి వివిధ సమస్యలపై వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడిందన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి ఇంటిలో పడుకుంటే ఓట్లు వేయని నేను మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ గడపకు వచ్చానని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ సన్యాసరావు, సిఓ ఝాన్సీ, ఆర్పీలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు ఉన్నారు. జీవీఎంసీ అధికారులని, రెవెన్యూ అధికారులని తీసుకురావడం, ఇక్కడితో కూడా ఆగకుండా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి కమిషనర్ని, జీవీఎంసీ సంబంధించిన కమిషనరు అలాగే కలెక్టరు, దాంతోపాటు రైల్వే అధికారులను పిలిచి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు అవసరం, ఈ రోడ్డు కనుక ఉంటే ఇది మా ఒక్కరికే కాదు మీ రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళడానికి ఉపయోగపడే రోడ్డు ఇది ఎట్టి పరిస్థితుల్లో వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది.
దానికి అధికారులు త్వరలోనే మోక్షం కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. నిజానికి ఈ ప్రాంతంలో ఆయన వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఈ ప్రాంత సభ్యులు ఆయనకు ఓట్లేయలేదు. కానీ ఈ ప్రాంతంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజలు సమస్యలు చెప్పారు, ఈ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో అంగన్వాడీల నిరసన 7వ రోజుకు చేరుకుంది. తమ వేతనాలు పెంచాలని మోకాళ్లతో అంగన్వాడీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మె చేపడుతున్నారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి మణి, అధ్యక్షులు తులసి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు, గ్రాట్యుటీ అమలు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. సమ్మెకు అన్ని తరగతుల ప్రజల నుంచి పూర్తి మద్దతు వస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయమన్నారు. తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. సమ్మెలో అంగన్వాడీ యూనియన్ నాయకులు శోభారాణి, శ్యామల, రామలక్ష్మి, పాప, వేణి, వెంకటలక్ష్మి అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీల సమ్మె 7వ రోజుకు వచ్చింది. ఈ 7 రోజుల నుండి కూడా రోజుకొక కార్యక్రమంతో వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఆడవాళ్ళందరినీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇల్లు వాకలే అంగన్వాడీ కేంద్రాలను వదిలేసి ఈ రోడ్డు మీదే ఉన్నాము. ఇప్పటికే అయినా రాష్ట్ర ప్రభుత్వానికి, మన సీఎం గారికి అసలు కనికారం లేదు. ప్రీ స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే తల్లులు పనులకు వెళ్తారు, మా దగ్గర పిల్లలను వదిలేసి ఆ తల్లులు కూడా కూలి పనికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంగన్వాడీ కేంద్రాలు లేక అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయించారు తప్ప ఆ అంగన్వాడీ కేంద్రాలు అయితే నడవటం లేదు. ఈ రోజు నుండి ఇంకో కొత్త కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు మన సీఎం గారు. అదేంటి అంటే అక్షయ పాత్ర ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్షయ పాత్ర ఫుడ్ని స్కూళ్ళల్లో పెట్టారు. ఆ స్కూల్కి అంగన్వాడీ సెంటర్కి కనీసం ఒక 3 కిలోమీటర్ల దూరమైనా ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల దూరం దగ్గరికి వెళ్ళి ఈ ప్రీ స్కూల్ తల్లిని వెళ్ళి ఆ ఫుడ్ తెచ్చుకొని ప్రీ స్కూల్ పిల్లలకు పెట్టమని చెప్పేసి పెడుతున్నారు. ఇదివరకే అక్షయ పాత్ర వస్తే అక్షయ పాత్ర బాగోలేదని చెప్పేసి అర్బన్లో తల్లులు, ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులందరూ కూడా తరిమి కొట్టడం జరిగింది. అది మన ప్రభుత్వాలకి ముందే తెలుసు. అయినా సరే ఈరోజు అక్షయ పాత్రని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరు కూడా అక్షయ పాత్ర ఫుడ్ కోసం వెళ్ళను అంటున్నారు. మా అంగన్వాడీల సమ్మె ఈరోజు 7వ రోజుకి వచ్చిందండి. 7వ రోజుకి వచ్చినా సరే మాకు అసలు ఇంతవరకు కూడా మా ప్రభుత్వ జగనన్న గారు ఇంతవరకు మాకు ఏమీ కూడా ఏది గుడ్ న్యూస్ అనేది చెప్పట్లేదండి. ఎప్పుడు చెప్తారు అనేసి ఎదురు చూస్తున్నాము. కానీ న్యూస్ చెప్పకుండా, గుడ్ న్యూస్ చెప్పకుండా తిరిగి మమ్మల్ని మా సెంటర్లు తాళాలు పగలగొట్టించి అక్కడ మేముంటే మా తలలు కూడా పగలగొట్టిస్తారా? ఈ ప్రభుత్వం ఏంటి చెప్పండి. అసలు మేమేమీ అడగట్లేదండి. మాకు కనీస జీతాలు పెంచమంటున్నాము, గ్రాట్యుటీ అమలు చేయమంటున్నాము. ఎందుకంటే మనకు నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరగడం చేత మాకు వచ్చిన జీతం చాలేని జీతం అండి. మాకు వచ్చిన జీతంలోనే మేము ఆ జీతంలోనే సెంటర్ అద్దె కట్టుకొని, సెంటర్కి వంట చేసుకొని, సెంటర్కి మదుపులు పెట్టుకొని మా ఇంటికి తీసుకెళ్లవలసింది ఏమీ లేదండి. మేము ఫ్రీగా సర్వీస్ చేసినట్టుగా చేస్తున్నాము. ఎవరైనా సరే ఫస్ట్ బిల్లులు ఇచ్చి వంటలు చేయమంటారు, స్టేషనరీ ఇచ్చి పనులు చేయమంటారు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. మా డిపార్ట్మెంట్ అలా కాదండి. ఫస్ట్ మా చేతి మదుపులు పెట్టుకొని మా జీతంలో ఉంది, మిగతా ఎప్పుడో వాళ్ళకి దయాదాక్షి ఉంటే ఎప్పుడో ఇస్తారండి. అప్పటి వరకు కూడా మేము ప్రతి నెల కూడా అప్పులు చేసుకొని తినే పరిస్థితేనండి. మా జీతం చాలక ఇంకా నెల అప్పులు చేసుకుని తినే పరిస్థితి మాది. వచ్చిన జీతం చాలక కనీసం రికార్డులు కూడా మేమే కొనుక్కోవాలి మా జీతంలోనే. మరి ఈరోజు 7వ రోజుకి వచ్చింది. ఇప్పటికైనా సరే మన జగనన్న గారు ఈ అక్క చెల్లెమ్మల వైపు జాలి చూపిస్తారా, లేకపోతే ఏం చేస్తారు? తెరమస మా సెంట్రల్ తాళాలు పగలకొట్టి, దొంగల్లాగా అర్ధరాత్రులు తాళాలు పగలకొట్టి సెంటర్లు ఓపెన్ చేయించి సచివాలయాలతో చేయిస్తాము, వీళ్ళతో చేయిస్తాము, వాళ్ళతో చేయిస్తాము, మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా మేము దడిచేది లేదండి. నిర్ణీత సమయంలో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కరించాలని జేవీఎంసీ అధికారులకు నగర మేయర్ గులకని హరివెంకట కుమారి, జేవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. మేయర్ జేవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ వై శ్రీనివాసరావు, వి సన్యాసిరావు, సిసిపి సురేష్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ కుమార్, హార్టికల్చర్ దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరావు, కార్యదర్శి పి నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన సంయుక్తంగా ఈ నెల 20న ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని నిర్ణయం తీసుకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర గాజువాకలో సోమవారం సాయంత్రానికి ముగుస్తుందన్నారు. అలాగే ఈ నెల 20న భోగాపురం పోలిపల్లి దగ్గర యువగళం విజయోత్సవ సభతో పాటుగా టీడీపీ జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఓ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు కార్యక్రమాలు చేసుకున్నా భయంతో అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఇటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేవని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రేపు మాని ఎల్లుండి బుధవారం నాడు 20వ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగళం విజయోత్సవ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు పెట్టుకున్నా, ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడూ అడ్డంకులు సృష్టించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను, నా పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని చెప్పి 4 సంవత్సరాలుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముగింపు సభ ఉత్సాహవంతంగా జరుగుతుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర నలుచెరగల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సభకి వచ్చి సంఘీభావం తెలియచేయాలని చెప్పి చాలా ఉర్రూతలు ఊగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిందాల్ స్టీల్తో జరిగిన చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేసి విశాఖ ఉక్కును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపే చర్యలు చేపట్టాలంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును స్ట్రాటజిక్ సేల్ పేరుతో 100% అమ్మకానికి పెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్లాంట్ను, కార్మికులను సంక్షోభంలోకి నెడుతోందని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేసే బ్లాస్ట్ ఫర్నేస్ 3ని గత 2 ఏళ్లుగా మూసివేశారన్నారు. ఏడాదికి 1 కోటి టన్నుల ఇనుప ఖనిజం ప్లాంట్కు అవసరమని, దీన్ని కిరండోల్, బచ్చేరి, బైలదిల్లా గనుల నుంచి ఇంతవరకు సరఫరా చేసేవారన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జేవీఎంసీ వద్ద జరుగుతున్న దీక్షలకు ఈ నెల 27తో 1000 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 10 గంటలకు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జేవీఎంసీ దీక్షా శిబిరం వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ప్రదర్శనలో ప్రజలు, కార్మికులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని మోదీ ప్రైవేటీకరణ విధానాలపై ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిందాల్ స్టీల్తో రహస్య ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో గత 6 రోజుల నుంచి దీనికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా బ్లాస్ట్ ఫర్నేస్ 3ని జిందాల్ చేతులు పెట్టడం ద్వారా క్రమేపీ ప్లాంట్ని ప్రైవేట్ చేతులు పెట్టి దానికోసం కంకణం కట్టుకుంది. సంవత్సరానికి 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మోడీ ప్రభుత్వం కావాలని గత 2 సంవత్సరాల నుండి మూతకు గురి చేసింది. దానికి కావలసినటువంటి ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయకుండా తీవ్ర ఆటంకాలు సృష్టిస్తూ ఉంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్కి సంవత్సరానికి 1 కోటి లక్షల టన్నుల తాలూకా ఇనుప ఖనిజం అవసరం పడుతుంది. దీన్ని ఇంతవరకు బయలుదేరా గనుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసుకుంటూ వచ్చింది. సంవత్సరానికి 1 కోటి లక్షల టన్నులు అవసరమైతే
ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 40 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వకుండా, సరఫరా చేయకుండా ప్రైవేట్కి కట్టబెట్టే పని చేపట్టింది. రెండో వైపు నుంచి స్టీల్ ప్లాంట్కి కావాల్సిన గనుల్ని మీరు బళ్ళారి నుంచి తీసుకోండి అని చెప్పని ఉత్సాహాలు ఇస్తూ ఉంది. ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. దీన్ని శైలిలో విలీనం చేయమని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. అయినా సరే దానికోసం పట్టించుకోవట్లేదు. ప్రత్యామ్నాయాన్ని ఏమీ ఆలోచించకుండా పూర్తిగా దీన్ని కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టాలని ఇప్పటికే దాదాపు 1040 రోజుల నుంచి కార్మిక వర్గం పోరాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్కి సంఘీభావంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర గత 1000 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. రేపు 27వ తారీఖు నాటికి స్టీల్ ప్లాంట్ జీవీఎంసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరానికి 1000 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజు విశాఖ నగరంలో భారీ ర్యాలీ, కార్మికులు ప్రజా సంఘాలతోటి ఒక భారీ ర్యాలీ అనేది జరుగుతోంది. డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి దీక్షా శిబిరం వరకు కూడా 1000 రోజులు ఈ శిబిరానికి పూర్తయిన సందర్భంగా ఒక భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గాజువాక పట్టణంలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో విశేష పూజలు చేశారు. సనత్ నగర్ ఉమామహేశ్వర ఆలయం, పాత కన్నావానిపాలెం కోదండ రామాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, జ్యోతి దంపతుల పర్యవేక్షణలో అర్చకులు ఉత్సవ విగ్రహాలను మండపంపై ఉంచి పూజలు జరిపించారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సిరసపల్లి అప్పారావు, కరణం కనకారావు, గొంతెన దేవుడు, సాలాపు నూకరాజు, అప్పలరాజు, కుంచ అప్పారావు, రాజశేఖర్లు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా గాజువాక 72వ వార్డు పాత కన్నావానిపాలెం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. వేద పండితులు రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం, మధ్యాహ్నం హోమం, సాయంత్రం కళ్యాణం కూడా అత్యంత వైభవంగా భక్తుల మధ్య చేయించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి వేలాదిగా భక్తులందరూ తరలి వస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠికి సందర్భంగా భక్తులు మరి ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలు నెరవేర్చమని కోరుకుంటారు. మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కరించే గొప్ప స్వామి మనకు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పటికే భక్తులందరూ కూడా ఉదయం 6 గంటల నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు శ్రీ సిరసపల్లి అప్పారావు గారు, శ్రీ గొంతెన దేవుడు గారు, సాలాపు అప్పలరాజు గారు, నూకరాజు గారు, ఇలా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు భారీగా తరలి వచ్చారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ సమాజానికి బీజేపీ అండగా ఉండగా ఎందుకు మనకు చింత దండగా అనే నినాదంతో జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయకుండా బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారన్నారు. తక్షణమే బీసీ కార్పొరేషన్లకు నిధులు, విధులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాస్ నాయుడు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కంటుభుక్త శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు. ఇది ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ యొక్క ఏదైతే బీసీ కులాలను 56 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. అది విభజించడం అంటే ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు వరకు ప్రతి కుల కార్పొరేషన్కి చైర్మన్కి కానీ వాళ్ళ యొక్క మెంబర్కి కానీ ఒక ఆఫీస్ కానీ ఒక కుర్చీ అంటూ ఇవ్వలేదు. అలాగే నిధులు కూడా ₹1 కూడా మంజూరు చేయడం అనేది జరగలేదు. ఇది కేవలం రాజకీయ పరంగా బీసీలను విభజించి పాలించడం తప్ప బీసీలకి ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాం మీడియా ముఖంగా. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామనుకొని డంకాపదంగా చెప్తున్నారు. కానీ ఈరోజు ఏ కులానికి కూడా ఒక కుల సంఘానికి ఒక సహాయం కానీ, నిధి సహాయం కానీ, ఆర్థికంగా కానీ, లేదంటే ఏదైనా సమస్య పరంగా కానీ ఒక సహాయం అనేది వైసీపీ గవర్నమెంట్ నుంచి లేదు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఓబీసీ మోర్చా ఈ బీసీ సమస్యలు మొన్న ఉత్తరాంధ్రలో
మా ఎంపీ గారు జీవీఎల్ నరసింహరావు గారు 16 కులాలని ఏవైతే ఇక్కడ రాష్ట్రంలో బీసీ ఏబీసీడీలు ఉన్నాయో వాళ్ళకి ఓబీసీ స్టేటస్ కోసం అనేది పార్లమెంట్లో చర్చించడం జరిగింది. ఈ విధంగా బీసీ కులాల మీద సమస్యల మీద మేము పోరాడుతున్నాం. వైసీపీ 56 కులాలను విభజించి మేమే బీసీ పక్షపాతం చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా మీడియా ముందుకి జగన్మోహన్ రెడ్డిని ఒకటినే అడుగుతున్నాము, బీసీలందరూ ఏకమయ్యి 56 కులాలను ఎందుకు ఏర్పాటు చేశారు, మాకు నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేసి అని అడుగుతున్నాము. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు అన్నీ నిర్వీర్యం చేసి వేరే దానికి డైవర్ట్ చేయడం. ఈరోజు బీసీ హాస్టల్ పరిస్థితులు మనం రాష్ట్రపరంగా చూసుకుంటే ఒక్క హాస్టల్లో కూడా ఒక మౌలిక సదుపాయాలు అనేది లేవు. బీసీ కార్పొరేషన్ ఫండ్స్ అన్నీ వేరే దానికి ఉపయోగించడం, తన నవరత్నాలకు కానీ వాటికి దుర్వినియోగం చేయడం, బీసీ హాస్టల్ కానీ వాళ్ళ యొక్క సౌకర్యాలు నిర్వీర్యంపరచడం, ఈ విధంగా తెలియపరచడం జరుగుతుంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి బీసీలకు న్యాయం చేసి బీసీ కార్పొరేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే వినియోగించాలని మరొకసారి మేము వినియోగించుకోవడం జరుగుతుందండి. కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇదే వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు కలెక్టర్ ఆఫీసులో ఈ వినతిపత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 56 కుల కార్పొరేషన్లు పెట్టారు, కానీ వారికి నిధులు ఇవ్వట్లేదు. వారికి ఏంటంటే బీసీ కార్పొరేషన్ అన్నిటికీ నిధులు ఇవ్వమని చెప్పి బీజేపీ ఓబీసీ తరఫున ఈ యొక్క కార్యక్రమం వల్లిరెడ్డి శ్రీనివాసరావు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పక్కనున్న ఆయన కంటుబుక్ శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మేము విన్నపించేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి 56 కుల కార్పొరేషన్లకి నిధులు ఇవ్వమని చెప్పి మేము బీజేపీ ఓబీసీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు తనయుడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఉదయం గాజువాక నియోజకవర్గ పరిధి ఉక్కు నగరంలో ప్రారంభమైంది. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, కుటుంబ సభ్యులు పాదయాత్రలో లోకేష్తో అడుగులు వేశారు. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ జనసేన నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉక్కు నగరం, నెహ్రూ పార్క్, తెలుగు తల్లి విగ్రహం కూడలి, స్టీల్ ప్లాంట్, పోలీస్ స్టేషన్ మీదుగా దుర్గానగర్ చేరుకున్న లోకేష్ అక్కడ పద్మశాలి సామాజిక వర్గంతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి వై జంక్షన్ కూడలికి చేరుకుని గంగవరం మత్స్యకారులతో మాట్లాడారు. అటుగా జగ్గు కూడలికి వచ్చిన లోకేష్ను మోటార్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. చినగంట్యాడ మీదుగా వంటిల్లు, ఆ తర్వాత పాతుగాజువాక కూడలికి రాగానే పార్టీ నేతలు, అభిమానులు క్రేన్ సాయంతో భారీ పూలమాలలు వేశారు. ఎక్కడికక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువత ఆయనతో సెల్ఫీలు దిగారు. పాదయాత్ర సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాకలో వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో విశేష పూజలు చేసిన అర్చకులు. జిందాల్ స్టీల్తో చీకటి ఒప్పందం బయటపెట్టాలి. విశాఖ బుక్కును దెబ్బతీసే కుట్రలు ఆపాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్. మోకాళ్లతో అంగన్వాడీల నిరసన. 7వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. టీడీపీ, జనసేన 20న ఎన్నికల శంఖారావాన్ని పూరించాలంటూ నిర్ణయం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.